మన ఏరియా. సింగు, మనం క్రికెట్ ఆడుకుందామా? క్రికెటా? నేను ఆడను. ఏ సింగు, నీకు క్రికెట్ అంటే ఇష్టమేగా? ఎవరు చెప్పారు నాకు క్రికెట్ అంటే ఇష్టమని? నాకు హాయిగా తిని పడుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య నీకు బద్ధకం చాలా పెరిగిపోయింది సింగు. అవునవును, ఎక్కువ కష్టపడకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకు సింగు? ఎక్కువ కష్టపడితే ఒంట్లో ఓపిక ఉండాలి కదా. ఓ, అలా అంటావా? అవును, నేను ఇలాగే అంటాను. ఏదైనా సరే ఎక్కువగా కష్టపడితే మనం యాక్టివ్ గా ఉంటాం సింగు. అది నువ్వు, నేను కాదు. చిచి, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎవరు చెప్పారు నాకు చెప్పమని? అంటే ఇక నుంచి నీకు ఏమి చెప్పొద్దంటావు, అంతే కదా? అంతే. పెద్దదిగా ఏదో వస్తుంది. అది మన మీద దాడి చేయబోతుంది. మనకి నుంచి తప్పించుకోవాలి. త్వరగా పదండి. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి త్వరగా పారిపో. నీ బంధం చూపించడానికి ఇది సమయం కాదు. నువ్వు వెళ్ళవా? సరే, అయితే నేను నీతోనే ఉంటాను. ఏం వచ్చినా ఎదుర్కొంటాము. ఇది ఫ్రెండ్షిప్ డే ప్రెజెంట్. దీన్ని ఎవరో ఈ అమ్మాయికి పంపుంటారు. ఎవరై ఉంటారు? ఇది నాకు తెలియకుండా పోయింది. అంతేకాదు, ఇలాంటి ఫ్రెండ్షిప్స్ అన్ని ఫ్రెండ్షిప్ డే నుంచి మొదలవుతాయి. తనకు కొత్త ఫ్రెండ్ దొరకబోతోంది. తను చాలా సంతోషంగా ఉంటుంది. ఇది నాకు కూడా సంతోషమే. ఈ ఇల్లే కళకళగా ఉంటుంది. నాకు సంతోషంగా ఉంది. హే, నీకు మటుకు ఫ్రెండ్షిప్ డే ప్రెసెంట్ పంపించినారా? నేనే అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ నేను గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. ఒక మామూలు గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోయాను. అలాంటప్పుడు నేను ఎలా బెస్ట్ ఫ్రెండ్ అవుతాను? నేనే నీకు బెస్ట్ ఫ్రెండ్ని, కానీ నీకు ఏమి ఇవ్వలేకపోయాను. నీము ఇక్కడేం చేస్తున్నావు? నేను నిద్రపోతుంటే ఎందుకు శోకాలు పడుతున్నావు? నువ్వు పోయి పడుకుంటావా? నీవు పడుకోకుండా ఏం చేస్తున్నావు? నాకు నిద్ర రాలేదు. నేను చాలా సినిమాలు చూశాను. ఎవరైనా దిగులుగా ఉంటే వాళ్ళు చాలా చాక్లెట్స్ తింటారు. నేను ఇప్పుడు దిగులుగా ఉన్నాను, అందుకే చాక్లెట్స్ తింటున్నాను. ఫ్రెండ్షిప్ డే కి నీకెవరు చాక్లెట్ ఇవ్వాలని దిగులు పడుతున్నావా? ఫ్రెండ్షిప్ డే గురించి నీకు బాగా తెలుసా? ఎవరికి తెలీదు. నేను పుస్తకంలో చదివినంత వరకు 25% ఫ్రెండ్షిప్ ఆ రోజే జరుగుతుందట. అందులో 4% విడిపోతాయట. ఇప్పుడు అందరూ ఫ్రెండ్షిప్ డే ని జరుపుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ డే కి నీకు ఎవరైనా గిఫ్ట్ పంపారా? లేదు, ఇంతవరకు ఎవరు పంపలేదు. సంవత్సరానికి 12% ఫ్రెండ్షిప్ పెరుగుతూ పోతుందట, కానీ మనకి ఎవరు దొరకట్లేదు. ఫ్రెండ్షిప్ డే వచ్చిందంటే చాలు, నేను కూడా గిఫ్ట్ కోసం ఎదురు చూస్తాను. కానీ ఇంతవరకు నాకు ఎవరు కార్డు కూడా పంపించింది లేదు. గిఫ్ట్ కోసం, కార్డు కోసం ఎదురు చూసి ఒకప్పుడు బాధపడ్డాను. కానీ ఇప్పుడు సహజమైపోయింది. మనం ఎవరికైనా ఇచ్చింటే కదా మనకు వాళ్ళు ఇచ్చేదానికి. ఈ అమ్మాయికి నేను ఒక కార్డు ఇవ్వాలనుకుంటున్నాను. ఇదేమంత పెద్ద విషయమా? ఈ ఇంట్లోనే ఏదో ఒక కార్డు ఉంటుంది, అది తీసుకెళ్లి నీ గిఫ్ట్ గా ఇచ్చేసేయి, అంతే. నేను ఇస్తే తను తీసుకుంటుందా? ఏమీ లేదు. భూతాల ఫ్రెండ్షిప్ గురించి ఇందులో రాసింది, అంతకంటే ఏం లేదు. ఫ్రెండ్షిప్ తెలియజేయడానికి ఏదైనా మార్గం ఉందా? చాలా ఉన్నాయి. ఒక మ్యూజిక్ ద్వారా కూడా నీ ఫ్రెండ్షిప్ ని తెలియజేయచ్చు. కానీ నాకు పాడడం తెలియదే. దాని గురించి నువ్వేం బాధపడకు. నీ పాటలు ఎవ్వరూ వినరు. నువ్వు ఆడే డాన్స్ చూసి చాలా మంది ఇష్టపడతారు. చెయ్యి, బాగా డాన్స్ చెయ్యి.
ఇంత అందమైన డాన్స్ నేను ఇంతవరకు చూసిందే లేదు. కావాలంటే నీ పక్కన ఇంకో ఇద్దరు ఆడమంటాను. రెడీ రెడీ, డాన్స్ స్టార్ట్ అవబోతుంది. 3, 2, 1. ఈ డాన్స్ నేను మీకు ఇవ్వబోయే ట్రీట్. ఏంటి ట్రీటా? ఎవరు ట్రీట్ ఇస్తున్నారు? నాకు వెంటనే ట్రీట్ కావాలి. ఈ డాన్స్ మీకు అందరికీ నచ్చిందా? నీమో తిరిగి తిరిగి డాన్స్ చేసింది. దిగులు పడకండి, నా స్నేహాన్ని తెలియజేయడానికి నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు చూడండి, తనే నాకు బెస్ట్ ఫ్రెండ్. పర్వాలేదే నీమో, ఇప్పుడు నువ్వు గొప్పదానివయ్యావు. ఏంటిది, అక్షరాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు పదాలే మారిపోయాయి. తనని చూడకూడదు. నా ఫ్రెండ్షిప్ ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో? తను నా బెస్ట్ ఫ్రెండ్. తను నా ఫ్రెండ్ కాదు. తను నా బెస్ట్ ఫ్రెండ్. తను నా ఫ్రెండ్ కాదు. నేను కాలింగ్ బెల్ పెట్టానుగా, ఎందుకు బాల్ కొడుతున్నావు? క్షమించనేమో, నీ ఫ్రెండ్ తన అర్థం చేసుకుపోతే నీకంటూ ఎవరు లేరా ఏంటి? ఈ ప్రపంచంలోనే తన ఫ్రెండ్షిప్ నాకు చాలా ముఖ్యం. అదేంటి? ఆశ్చర్యంగా ఉంది, నేను దీన్ని ఎదురు చూడలేదు. ఈ చేప నాకు ఫ్రెండ్ అవుతుందా? దాన్ని నేను ఎలాగైనా ఫ్రెండ్ చేసుకోవాలి. శాటిలైట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది కదా. అవును, ఫ్రెండ్షిప్ అంటే మాటలా? నేను విషయాన్ని మర్చిపోయాను. తనే నా ఓనర్. నా ఓనర్ తో నేను ఎలా ఫ్రెండ్షిప్ పెట్టుకోగలను? అందుకని ఇప్పటికి నా ఫ్రెండ్ ఆ చాపే. తను నాకు ఫ్రెండ్ గా దొరికితే ఎంత బాగుంటుందో. నీకు ఫ్రెండ్ అవ్వాలంటే నువ్వు ఏదో ఒకటి పంపాలి. ఇప్పుడు ఎవరు ఊరికే ఫ్రెండ్స్ కారు. ఊరికే నోటితో ఫ్రెండ్ అంటే సరిపోదు. అవునవును, తనకేమైనా ప్రెసెంట్ చెయ్యి. పెద్ద చాక్లెట్ ఇవ్వనా? క్షమించు, నేను అది తినేశాను. అలాగా? అందమైన చెట్టునివ్వనా? నిన్ను ఇలా చూస్తుంటే అందంగా ఉన్నావు. అలాగా డాగ్ ఫ్రెండ్. ఈ అందమైన చేపకి మరో అందమైన చేప ఫ్రెండ్ రాబోతోంది. అలా అయితే నువ్వు బయటికి కూడా వెళ్తావా? అందులో ఏంటి సందేహం? బయట తిరగడానికి నేను ఫ్రెండ్షిప్ చేసేది. ఇంట్లోనే తిరుగుతుంటే ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా పోతుంది. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. అదేం కుదరదు. నేను నా ఫ్రెండ్ మాత్రమే వెళ్తాం. సరే, అది వదిలే. నీ ప్రెసెంట్ ఎలా ఇస్తావో చెప్పు. నేను దాని గురించి ఆలోచించలేదు. డియర్ నీమో, విరామం. కృష్ణ గారు, లలిత గారు 24 లక్షలతో ఆడుతున్నారు. అది మీరేనా? అది నేనే. అది మీరేనా? తర్వాత మా ఇద్దరిది మేడం. అయ్యో రామా. ఒక్కో ప్రశ్నకి చెమటలు పట్టాయి, ముచ్చెమటలు పోసాయి. వద్దులే ఎనీవే వద్దు. 24 గంటల తర్వాత ఎంత మిగిలింది?